అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కలిసి ఉంటే కలదు సుఖం. అనగనగనగా అది ఒక అందమైన గ్రామం సీతాపురం. అందులో రామయ్య సీతమ్మ అనే భార్యాభర్తలు ఉంటారు. వీరికి 2 పిల్లలు. పెద్దబ్బాయి ఆనంద్, చిన్నబ్బాయి అఖిల్. రామయ్య కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబం. పెద్దవాడు అగ్రికల్చర్ చదివి వారి పొలాల్లోనే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇక చిన్నవాడు తను కూడా బాగా చదువుకున్నాడు. ఒకరి దగ్గర పనిచేయడం ఇష్టం లేక తమ చీరల వ్యాపారాన్ని తనే చూసుకుంటూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ, ఒరే ఆనంద్, ఈ సంవత్సరం నీకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాంరా, మరి సంబంధాలు చూడమంటావా, లేదంటే నీకెవరన్నా నచ్చిన అమ్మాయి ఉందా అని అడుగుతుంది. ఏంటమ్మా నువ్వు, అలాంటిది ఏమీ లేదు. నీకు నచ్చిన అమ్మాయిని చూడండి. కాకపోతే ఆ వచ్చే అమ్మాయి మన ఉమ్మడి కుటుంబాన్ని విడదీయకుండా ఉంటే చాలు. సీతమ్మ, అది మన చేతుల్లో లేదు నానా. ఏ పరిస్థితులు ఎలా మారుతాయో మనకు తెలియదు కదా, అంతా ఆ దేవుని మీదనే భారం వెయ్యాలి అంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చిన్నవాడు షాప్లో ఉండగా అక్కడికి బావా అంటూ వస్తుంది రామయ్య చెల్లెలు కూతురు దాత్రి. ఉలిక్కిపడ్డ అఖిల్, ఓసి నువ్వా, ఏమిటి ఆ గెంతలు, తిన్నగా నిలబడలేవా? నిన్ను చూస్తే అది ఎక్కడ నిలుస్తుంది అల్లుడు అంటుంది రామయ్య చెల్లెలు సూరమ్మ. సూరమ్మ తన కూతుర్ని అఖిల్కిచ్చి పెళ్లి చేసి ఆస్తులు పంచుకునేలా చేసి వేరు కాపురం పెట్టించి తాడు బొంగరం లేని తను కూడా కూతురు దగ్గరే ఉండిపోవాలని ఆశపడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పంతులు గారు రామయ్య ఇంటికి వస్తాడు. అమ్మ సీతమ్మ గారు, మీరు కోనినట్టే ఒక మంచి సంబంధం మీ పెద్ద అబ్బాయికి తీసుకొచ్చానమ్మా. అమ్మాయి వాళ్ళది మన పక్క ఊరమ్మా, రామాపురం. అందులో లక్ష్మయ్య జానకమ్మ గారి కూతురు. తన పేరు వెన్నెల. అమ్మాయి పేరుకు తగ్గట్టుగానే చాలా పండు వెన్నెల్లాగా ఉంటుంది. అబ్బాయికి మంచి జోడి. ఇకపోతే వాళ్ళు పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేరు. సీతమ్మ మాట్లాడుతూ, కట్నం దేవుంది పంతులు గారు, అమ్మాయి అబ్బాయికి నచ్చితే చాలు అంటుంది. అలాగే అమ్మా, వచ్చే ఆదివారం వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్దాం. ఇక సెలవు తీసుకుంటానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఒక మంచి ముహూర్తాన పెళ్లి చూపులకు బయలుదేరి వెళ్తారు. జానకమ్మ వెన్నెల్ని తీసుకుని వచ్చి కూర్చోబెడుతుంది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది, చూడు ఆనంద్ అంటుంది. అవును అన్నయ్య, వదిన సూపర్ అంటాడు అఖిల్. ఇలా 2 కుటుంబాలు ఒకరికొకరు నచ్చడంతో ఆనంద్ వెన్నెలల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. వెన్నెలను అప్పగింతలు చేస్తూ లక్ష్మయ్య జానకమ్మలు, వదిన చిన్న పిల్ల అల్లారు ముద్దుగా పెరిగింది, తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే మీ పెద్ద మనసుతో కడుపులో పెట్టుకోండమ్మా, క్షమించండి అంటుంది. అలాగే వదిన, కూతుర్లు లేని మాకు ఇక మీదట వెన్నెలే మా కూతురు, మాకు కోడలు కాదు కూతురు దొరికిందని అనుకుంటాము అని అంటారు. అలా సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. గుమ్మం ముందు ఎర్రనీళ్లతో మరదలైన దాత్రి రెడీగా ఉంటుంది. ఆగండి ఆగండి, ముందుగా మీ 2 పేర్లు చెప్పి లోపలికి రావాలి, అందులో నాకు కానుక కూడా వెయ్యాలి అని అంటుంది. నేను మా ఆవిడ వెన్నెలా కలిసి వస్తున్నాం అంటాడు. దాత్రి, అక్క ఇప్పుడు నీ వంతు చెప్పు అని అంటుంది. వెన్నెల సిగ్గుపడుతూ, నేను మా వారు ఆనంద్ గారు వచ్చాం అంటుంది. అప్పుడు అందరూ నవ్వుకుంటారు. అలా వెన్నెల కొత్త కాపురం మొదలవుతుంది. అలా 2 రోజులు గడుస్తాయి. వెన్నెల చక్కగా ఇంటి పని అంతా చేస్తూ అత్తామామలకు కాఫీ టీలు తీసుకువస్తుంది. కాఫీ తాగిన రామయ్య, ఏమే సీతమ్మ, ఎప్పుడైనా కాఫీ ఇంత రుచిగా పెట్టావా? కోడలు చూడు ఎంత బాగా పెట్టిందో. అబ్బబ్బో అయ్యగారు, ఇన్ని రోజులు మీరు తాగింది నా చేతి కాఫీయేనండి. ఈరోజు ఏదో కొత్తగా కోడలొచ్చి కాఫీ ఇచ్చిందని తెగ మెచ్చేసుకుంటున్నారు. ఏమోయ్, కోడలొచ్చిందని ఇంటి పనంతా వెన్నెల కప్ప చెప్పి నువ్వు హాయిగా టీవీ చూస్తున్నావా ఏంటి? వెన్నెల, లేదులేండి మామయ్య, అత్తయ్య నాకు ఇంటి పనులన్నిట్లో సహాయం చేస్తున్నారు. అయినా ఇన్ని సంవత్సరాలు చేసి చేసి అలసిపోయి ఉంటుంది. ఇది నా ఇంటి బాధ్యత మామయ్య అంటుంది. బాగా చెప్పావమ్మా. ఇంతలో ఆనంద్ అఖిలు అక్కడికి వస్తారు. ఏమిటమ్మా నీ కోడలంత బాగా చెప్పింది అని అంటాడు. వెన్నెల, రండి మీకు కూడా కాఫీ తీసుకువస్తాను అంటుంది. సీతమ్మ, ఏరా
కొత్తగా పెళ్ళయింది. అమ్మాయిని అలా ఎక్కడికన్నా షికారుకు తీసుకువెళ్ళొచ్చుగా, ఎప్పుడు నీ పనులేనా అంటుంది. అలాగే అమ్మా, కోత పనులు కాగానే తీసుకొని వెళ్తాను. అవి మేము చూసుకుంటాం లేరా, మీరెళ్ళి రండి అంటుంది. అలా ఆనంద్ వెన్నెలలు ఊటీ కొడైకెనాల్కు హనీమూన్కి వెళ్ళేసి హాయిగా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వస్తారు. అలా 6 నెలల సమయం గడిచిపోతుంది. ఒకరోజు రామయ్య చెల్లెలు సూరమ్మ ఇంటికి వస్తుంది. రండి పిన్ని గారు, కూర్చోండి అంటుంది. అత్తయ్య, మామయ్య అంటూ పిలుస్తుంది. వాళ్ళిద్దరూ హాల్లోకి వస్తారు. రామయ్య, ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు చాలా కాలానికి అని అంటాడు. ఏం లేదన్నయ్యా, అమ్మాయి పెళ్లి విషయం మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. ఓ అదా, చూడు వదినా, అబ్బాయికి ఇష్టమైతే మాకు ఏ అభ్యంతరం లేదు అంటుంది సీతమ్మ. అప్పుడే అఖిల్ అక్కడికి వస్తాడు. ఏరా అఖిల్, మీ అత్తయ్య దాత్రిని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతుందిరా, నువ్వేమంటావు అంటుంది. అఖిల్, మీకిష్టమైతే నాకు కూడా ఇష్టమేనమ్మా. అయ్యో, సరిపోయింది సంబడం. ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు గడిపేశారు. ఇలా అయితే ఎలా అయ్యా అని అంటుంది సూరమ్మ. అదేమిట్రా, చేసుకోబోయేవాడివి నువ్వు, కలకాలం కలిసి కాపురం చేయాల్సింది నువ్వు. నీకిష్టమైతే మాదేముందిరా, ముహూర్తాలు తొందరలో పెట్టుకుంటాం, చెప్పు అంటుంది సీతమ్మ. అలాగే అమ్మా, నాకిష్టమే. సూరమ్మ, అమ్మయ్య, నా అల్లుడు మేలిమి బంగారం అంటుంది. అలా అందరి సమక్షంలో అఖిల్ దాత్రిల పెళ్లి ఘనంగా జరిగిస్తారు. అలా దాత్రి రెండో కోడలుగా ఆ ఉమ్మడి సంసారంలోకి అడుగు పెడుతుంది. అఖిల్ దాత్రిల అప్పగింతల సమయం వస్తుంది. సూరమ్మ చాటుగా దాత్రితో, చూడమ్మా దాత్రి, నీ అత్తగారింట్లో ఆ వెన్నెల కన్నా నీకే ఎక్కువ అధికారం ఉంటుంది. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి నీ మొగుణ్ణి కొంగుకు కట్టేసుకో. ఇప్పుడు ఉమ్మడిగా సంసారంలో ఉన్న వీలైనంత సొమ్మును నీ భర్త దగ్గర నుంచి తీసుకుని దాచిపెడుతూ ఉండు. దాత్రి, అలాగే అమ్మా, నువ్వే చూస్తావుగా నీ కూతురి పన్నాగాలు ఎలా ఉంటాయో. కొంత సమయానికి సూరమ్మ కళ్ళబొల్లి ఏడుపు నటిస్తూ, అన్నయ్య, వదినా, నా గారాల పట్టిని ఒక్కరోజు కూడా వదిలి ఉండలేదు. ఇప్పుడు నన్ను ఒంటరిగా చేసి అత్తారింటికి వెళ్ళిపోతుంది. నా కూతుర్ని మీకప్పగిస్తున్నాను. నోట్లో నాలుకే లేని పిల్ల, ఎలా చూసుకుంటారో ఏమో అంటుంది. ఏంటి వదినా, మా సంగతి నీకు తెలియదా? పైగా నా ఇల్లేమన్నా దానికి కొత్త. నువ్వేమీ అంత బెంగపడాల్సిన అవసరం లేదు వదినా, ఇక ఉంటాం మేము అని అంటూ అత్తారింటికి బయలుదేరుతారు. అనుకున్నట్టుగానే అఖిల్ని పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది దాత్రి. సీతమ్మ కోడళ్ళిద్దరితో, అమ్మా, అత్తింటి పరువు మర్యాదలు కోడళ్ళైనా మీ మీదనే ఆధారపడి ఉన్నాయి. మీరే ఇంటి గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలమ్మా. ఈ బాధ్యత అంతా మీకు అప్పచెప్తున్నాను. రామయ్య, అమ్మా, మాకు కూతుర్లైనా కోడళ్ళైనా అంతా మీరే కదా. ఇది మీ పుట్టిల్లాగా భావించండి. మాకు కూతుర్ల లేని లోటుని మీరే తీర్చండమ్మా అని అంటాడు. ఇద్దరూ ఒకే మాటగా అలాగే అత్తయ్య, మామయ్య అని అంటారు. అలా 2 రోజుల సమయం గడిచిపోతాయి. ఎప్పట్లాగానే వెన్నెల ఇంటి పని, వంట పని అంతా పూర్తి చేసుకుని అందరికి కాఫీలు తీసుకుని వెళ్తుంది. అఖిల్ వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఇంకా నిద్రలేచి ఉండరు. వెన్నెల, దాత్రి, అఖిల్ అంటూ డోర్ కొడుతుంది. కొంత సమయానికి దాత్రి డోర్ తీసి బయటికి వస్తుంది. దాత్రి, ఇదిగోండి కాఫీ, టీ తీసుకోండి అంటుంది. దాత్రి, ఎందుకక్క, నేను లేచి చేసేదాన్నిగా. వెన్నెల, ఏం పర్లేదు చెల్లి, నాకు ఇది అలవాటే. నువ్వు మరిదిగారు స్నానం చేసి త్వరగా టిఫిన్కి రండి, వేడివేడిగా ఉంది అంటుంది. కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. దాత్రి కాఫీ తీసుకుని అఖిల్ బెడ్ దగ్గరికి వెళ్తుంది. కాఫీ చేతికి తీసుకుంటూ అఖిల్, చూసావా దాతు, మా వదిన ఎంత బాగా పనిచేస్తుందో, నువ్వు కూడా చూసి నేర్చుకో అని అంటాడు. దాత్రి మనసులో, బావా, ఇదంతా వెన్నెల కావాలనే చేస్తుంది, అత్తయ్య మామయ్యల మెప్పు కోసం. నాకు ఈ ఇంటి చాకరీ అంతా చెయ్యాల్సిన కర్మ ఏమి పట్టలేదు అంటూ స్నానానికి వెళ్తుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రామయ్య, సీతమ్మ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండగా అక్కడికి ఆనంద్, అఖిలు వస్తారు. ఆనంద్,
అమ్మ, ఈ సంవత్సరం పంట అమ్మగా వచ్చిన డబ్బులు ఇదిగో తీసుకో. అఖిల్, నాన్న ఇదిగో మన చీరలమ్మగా వచ్చిన ఆదాయం అంటూ వాళ్ళ నాన్న చేతిలో పెడతాడు. డబ్బు తీసుకున్న సీతమ్మ రామయ్యలు, అమ్మా వెన్నెలా, ఇలా రామ్మా, ఇదిగో ఈ డబ్బును జాగ్రత్త చెయ్యమ్మా అంటుంది. అలాగే అత్తయ్య గారు అంటూ డబ్బును తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇదంతా గమనించిన దాత్రి తన గదిలోకి వెళ్తుంది. కొంత సమయానికి అఖిల్ దాత్రి అంటూ లోపలికి వెళ్తాడు. ఏంటి మేడం, మొహం అంత చెండాలంగా పెట్టావేంటి? ఇక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటే నా మొహం అలాగే ఉంటుంది అంటుంది. ఏమిటో ఇక్కడ జరిగేదంతా అంటాడు అఖిల్. దాత్రి, అత్తయ్య మామయ్యలు డబ్బులు దాయమని అక్కకిచ్చారే కాని నేనొక దాన్ని ఇంట్లో ఉండాలని వాళ్ళకి అసలు జ్ఞాపకం కూడా లేదు. అలా తన దగ్గర ఇచ్చిన డబ్బుల్లో వెన్నెల ఎంత డబ్బు కొట్టేసిందో ఏంటో అంటుంది. నోరు ముయ్ దాత్రి, మా అమ్మ నాన్నను వదిన్నో ఇంత తప్పుగా మాట్లాడతావా? మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అన్ని ఫ్రీ సీట్లు, అన్ని ఫస్ట్ మార్కులతో చదువుకున్నాడు. కానీ నాకు మాత్రం లక్షలు డొనేషన్ కట్టి చదివించారు. పైగా మా అన్న ఎండనగా వాననగా నిత్యం ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడు. అదే నేను ఎప్పుడు చీరల షాప్లో ఏసీలో ఉంటాను. అలాంటి వాళ్ళని సొంత మేనకోడలయ్యుండి అర్థం చేసుకోవాల్సింది పోయి తప్పుగా మాట్లాడతావా అని అంటాడు. మీరెప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉండండి, చివరికి మన చేతికి చిప్పిస్తారు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా 6 నెలల సమయం గడిచిపోతుంది. వెన్నెల నెల తప్పుతుంది. ఈ విషయం విని అందరూ సంబరం చేసుకుంటారు. దాత్రి మాత్రం పగతో రగిలిపోతుంది. ఒకరోజు వెన్నెలకు శ్రీమంతం చేస్తారు. వెన్నెల తల్లిదండ్రులు చీర సార తమకున్న దాంట్లో తీసుకుని వస్తారు. ఆ శ్రీమంతంలో సీతమ్మ తన అత్తగారు తనకు ఇచ్చిన పచ్చలహారాన్ని వెన్నెలకు కానుకగా ఇస్తుంది. అది చూసిన దాత్రి తల్లి సూరమ్మ కళ్ళు పల్లుమని పేలిపోతాయి. అలా శ్రీమంతం చాలా గ్రాండ్గా జరుగుతుంది. శ్రీమంతం సాకుతో అక్కడే తిష్ట వేసిన సూరమ్మకు కూతురి పరిస్థితి అంతా అర్థమవుతుంది. ఎలాగైనా వెన్నెలకు బిడ్డ పుట్టకుండా చెయ్యాలని చెప్పి ఒక పథకం వేస్తుంది. ఒకరోజు వెన్నెల వంటింట్లో తన వంట పని చేస్తూ ఉండగా సూరమ్మ మాత్రం తనతో పాటు తీసుకొచ్చిన కొబ్బరి నూనెను ఆ వంటింటి గుమ్మం ముందు పోసేస్తుంది. ఏమీ తెలియనట్లు వెళ్ళి హాల్లో కూర్చొని, అమ్మా వెన్నెలా, కాస్త టీ తీసుకురా అమ్మా, తల చాలా విపరీతంగా నొప్పిగా ఉంది అని అంటుంది. వెన్నెల, వస్తున్న పిన్ని గారు అంటూ టీ తీసుకుని వస్తుండగా ఆ నూనె మీద కాలు వేసి జారి కింద పడిపోతుంది. అమ్మా అమ్మా అంటూ కేకలు వేస్తుంది. అది విన్న అందరూ కంగారుగా అక్కడికి వస్తారు. అక్కడ పరిస్థితిని చూసిన అందరికీ కాళ్ళు చేతులు ఆడవు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తారు. డాక్టర్ గారు, నిండు గర్భవతి, ఇంత నిర్లక్ష్యంగా వదిలేస్తారా? అసలు మీకు బుద్ధుందా? అయినా మా ప్రయత్నం మేము చేస్తాము అని అంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. కొంత సమయానికి డాక్టర్ గారు బయటకు వచ్చి, థ్యాంక్ గాడ్, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, భయపడాల్సిన పని లేదు, మీకు మనవడు పుట్టాడు అని చెప్తుంది. సీతమ్మ రామయ్య సంతోషానికి అవధులుండవు. అలా 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు సూరమ్మ దాత్రి ఇద్దరు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవునే అమ్మా, ఆ నూనె అక్కడ ఎలా పడి ఉంటుందే అని అంటుంది. పిచ్చి ముద్ద, ఇంకా నీకు అర్థం కాలేదా? దానికి పిల్లలు కలగకూడదని నేనే అలా చేశానే, కానీ గట్టి పిండం బతికి బట్ట కట్టింది. అది విన్న దాత్రి, అయ్యయ్యో అమ్మా, నువ్వా? ఎందుకే ఇంత పని చేశావు? అది ఎవరన్నా చూసుంటే నీతో పాటు నా పని కూడా అయిపోయి ఉండేదే. సూరమ్మ, నువ్వు నోరు ముయ్యవే పిచ్చి ముద్ద. ఇప్పుడు ఎవ్వరికి తెలియలేదుగా, అందరూ ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ పిల్లాడి సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ మాటలన్నిటినీ బయట నుంచి వింటున్న అఖిల్ కోపంతో, నేను విన్నాను అత్తయ్య గారు అని అంటూ లోపలికి వస్తాడు. ఓహో అత్తయ్య, అలాగా, అందుకే మన ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాను, ఇదిగో చూడండి. అది చూసిన సూరమ్మ, అయ్యయ్యో ఏంటిది, ఇదంతా ఎవరో గోల్మాల్ చేశారు, అసలు అందులో ఉన్నది నేను కానే కాదు అని అంటూ అరుస్తూ గగ్గోలు పెడుతూ ఉంటుంది. ఆ అరుపులన్నీ విన్న అందరూ బయటకు వస్తారు.
అఖిల్ జరిగిందంతా వాళ్ళకి చూపిస్తాడు. అది చూసిన రామయ్య సీతమ్మ, చీచి సూరమ్మ, నువ్వు ఒక ఆడదానివేనా? నిండు చూలాలని ప్రాణం తీయాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా అంటూ అసహించుకుంటారు. పిన్ని, చెల్లిని నేను ఎంతో బాగా చూసుకున్నాను. నేను మీకు ఏం ద్రోహం చేశానని ఇంత పని చెయ్యాలనుకున్నారు? నా సొంత చెల్లి కన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను కదా దాత్రి, అందుకు మీరు నాకిచ్చే బహుమానం ఇదా అంటూ ఏడుస్తుంది. అన్నయ్య, వదిన, రండి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. అప్పుడు గాని వీళ్ళిద్దరికీ బుద్ధి రాదు. సూరమ్మ కంగారుగా, అల్లుడు అల్లుడు నన్ను క్షమించల్లుడు, నేను క్షమించరాని తప్పే చేశానన్ను అల్లుడు. ఇందులో నా కూతురికి ఏ సంబంధం లేదల్లుడు. దయచేసి నా కూతుర్ని ఏమీ అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమాలుకుంటుంది. నన్ను వదిలేయండి అల్లుడు అని అంటూ బోరున ఏడుస్తుంది. ఛీ, నీలాంటి తల్లికి ఒత్తాసి పలికిన నీ కూతుర్ని ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నువ్వు మీ కూతురు ఇంటి నుంచి బయటకు వెళ్ళండి. దాత్రి కన్నీళ్లు కారుస్తూ, అక్క, బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, అంత మాట అనకండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను, ఆ దేవుడి మీద ఒట్టు, నా కడుపులో పెరుగుతున్నా నా బిడ్డ మీద ఒట్టు అని అంటుంది. ఆ మాటలు విన్న అందరి మనస్సులు ఒక్క క్షణం ఆలోచిస్తాయి. సీతమ్మ, చూడు, ఈ ఇంటి బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది. అమ్మ వెన్నెల, అన్యాయం జరిగింది నీకు, కాబట్టి ఏం చెయ్యమంటావో నీవే చెప్పమ్మా. అత్తయ్య, అఖిల్ మొహం చూసి అతని బిడ్డ కోసం మన దాత్రిని క్షమిద్దాం అత్తయ్య అని అంటుంది. అలా అత్యాశతో తల్లి మాటలు నమ్మి అందరిలో దోషిలా నిలబడింది దాత్రి. సూరమ్మను ఇంట్లోంచి గెంటేశారు. రోజులు మారే కొద్దీ దాత్రి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మంచి మనిషిగా మారుతుంది. దాత్రికి కొన్ని రోజులకి పండంటి ఆడపిల్ల పుడుతుంది. ఉమ్మడి కుటుంబం అంతా కలిసి సంబరంగా బారసాల ఘనంగా చేస్తారు. సీతమ్మ తన రత్నాల హారాన్ని మనవరాలికి కానుకగా ఇస్తుంది. వెన్నెల పెద్దమ్మగా బంగారు గాజులు చేయిస్తుంది. ఇదంతా చూసిన దాత్రి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇదండి మన ఉమ్మడి కుటుంబం. ఇంతవరకు మీరు చూసి ఉంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.